అంటే 2 నెలలు ఉంది కరెక్ట్గా. ఫిబ్రవరి 15 days ఉంది, 2.5 months ఉంది. 20 days ఉంది. మార్చి ఒక 20 days, మార్చి 30, 50 ప్లస్ ఇంకో 10, 60, 70 అదే days. 2 months ఉంది. Unless అలా కాదు, మీరు క్యాంపెయిన్లోకి దిగాలి, జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ ఇన్ క్యాంపెయిన్. లీడర్స్ కాన్స్టిట్యుయెన్సీలో లీడర్స్ అసలు ఎక్కడ ఖాళీ ఉంచాడు ఈయన? చంద్రబాబు గారు ఓడిపోయిన ఒక నెల రోజులు కూడా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వదలలేదు కదా. అప్పటి నుంచి వీఆర్ ఆన్ ద మూవ్. బట్ అంటే నేననేది సీట్ల పంపకం ఉంటుందిగా మీకున్న మీ మిత్రపక్షాలకి, అది తేలితే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా తేలాల్సిన అవసరం. యాజ్ యూ సే, ఇమ్మీడియట్గా విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ వీక్స్, డేస్లోనే తేల్చి వాళ్ళకి చెప్పాలా కాన్స్టిట్యున్సీస్లో. ఇట్ ఈస్ నాట్ బాబు గారును అమిత్ షా గారు కదా ఓట్లేసేది. ఓట్లేసేవాళ్ళు 2,25,000, 2,50,000. 2,25,000 నుంచి 3.5 లక్షల దాకా ఉంటారు. పెద్ద నియోజకవర్గం అయితే 4.5 లక్షలు ఉంటారు. వాళ్ళకి వెళ్ళాలి లోపలికి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనేది కొంతవరకు ఒక వెళ్ళిపోయింది. బీజేపీ రాదనేది ఎక్కువ మందికి ఉండింది. ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయితే అది కూడా అసిమిలేట్ చేసుకోవాలా. కాన్స్టిట్యున్సీ లీడర్స్ కొన్ని సీట్లు పోతాయి ఆటోమేటిక్గా. ఒక 35 త్యాగాలకు సిద్ధం కావాలి. మీ త్యాగవారండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సిద్ధంగా ఉండాలా. ఆ తర్వాత కొంత బీజేపీ చేరితే మైనార్టీస్ న్యాచురల్ ఫస్ట్ రాబోయేది మైనార్టీస్, వాళ్ళందరినీ మనం నచ్చ చెప్పుకోవాలి. అదే ఆయన సన్నిహితులతో మాట్లాడింది అదేట. మైనార్టీలకి అంటే అమిత్ షా గారు చెప్పారట, బాబు గారు మీరేం వర్రీ కామాకండి, మైనార్టీలని ఎలా అప్పీస్ చేసుకోవాలో మేము చేసుకుంటాం, మీరు మీ కార్యక్రమాల్లో ఉండండి. ఆయన చేసుకుంటే అందరం చేసుకోవచ్చు కదా, ఎందుకు తెలుగుదేశం ఎందుకు మళ్ళీ. ఇఫ్ హీ నోస్ హౌ టు అప్పీస్ పీపుల్, అసలు ఎందుకు ఆంధ్రుల మీద వచ్చి పడి ఆంధ్ర మొత్తాన్ని అప్పీల్ చేస్తే అసలు అది ఎంత అన్యాయం చేశారు. నేను నాట్ యాజ్ ఎ పాలిటీషియన్, ఒక ఆంధ్ర మనిషిగా మాట్లాడుతున్నాను. ఆంధ్రుడిగా అన్యాయమే కదా. చంద్రబాబు గారికి ఫేవర్ చేయడం అవసరం, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయడం అవసరం. ఏమిటి హ్యావ్ ఎవర్ సీన్ ఎనీవేర్? 5 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకు పోకుండా రోజు వాయిదాలు వేయించుకునే మనిషిని ఎవరైనా ఫర్గెట్ సీఎం అనే మాట వదిలేదు ఉందా ఎక్కడైనా? ఓకే, ఇంకా ఆయనకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన తెచ్చుకుంటున్నారు. నేను కాదంటలే, నేను చెప్పేది ఎక్కడి వెసులుబాటు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ అండి, డిఫరెంట్ కేసులో అక్యూజ్డ్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఒకటి ఆ అక్యూజ్డ్ రైట్ని మీరు డినై చేయలేరు. ఒకటి. రెండోది, నిన్న ఒక కొన్ని ట్రక్స్లో సంథింగ్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ కృష్ణపట్నం పోర్ట్, కృష్ణపట్నం లేదా మద్రాస్ పోర్ట్కో పోతాం. పట్టుకున్నప్పుడు అసలు ఎందుకు బయట పెట్టరు? ఏం పట్టుకున్నారని. పట్టుకుంది కూడా సెంట్రల్ ఫోర్సెస్, నాట్ ఆంధ్ర ఫోర్సెస్. మీరు అధికారంలో ఉన్నప్పుడు నోట్ల రద్దు తర్వాత కొన్ని ట్రక్కులు కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది. అప్పుడు బయటికి రాలా. కృష్ణపట్నం పోర్టు పోలే, వెళ్ళినాయి. ఆయన ఎవరో ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఇంటికే పోయినాయి అన్నారు కొత్త నోట్లన్నీ మద్రాసులో. ప్రింటింగ్ దగ్గర నుంచి కనీసము బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ పోవాలి కదా డబ్బులు, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ పోకుండానే కొన్ని లార్జ్ చంక్స్ ఆఫ్ మనీ ఆయన డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టు. ప్రింటెడ్ 2000. కృష్ణపట్నం పోయింది నేను చదవలేదు, నిజం. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను చెప్పలేదు. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అనుకుంటా అప్పుడు. మీకు బాగా దగ్గర, పైగా కృష్ణపట్నం అంటే మాకు 100 కిలోమీటర్స్ పక్క జిల్లా. పవన్ కళ్యాణ్ గారికి మేము ఆ జిల్లా ఇప్పుడైతే టెక్నికల్లీ మీరు ఆ జిల్లాయే. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉంటుందా అండి? ఉండాలి కదా, లేకపోతే ఎందుకు వస్తాయండి? పిచ్చుకోక్కర్ జిల్లా. ఇప్పుడు రాజకీయాలు ఎందుకుంటారండి? నేను లేదని చెప్పేశాడుగా కళ్యాణ్, అదే మన లోకేష్ బాబు గారు ఏం చెప్పాడు? దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. చంద్రబాబు నాయుడు గారు పవర్ షేరింగ్ అంటే సీఎం అనా? సీఎం ఐ డోంట్ థింక్. ఎందుకంటే పబ్లిక్ సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారే కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మేబీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఏమో కానీ ఆయన రైట్ నౌ వేర్ చంద్రబాబు ఉన్నప్పుడు ఇంకోళ్ళని అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కాకుండా ఇది గెలిస్తే చంద్రబాబు తప్పించి ఇంకోళ్ళు సీఎం అవడానికి పీపుల్ డైజెస్ట్ చేస్తారు. అయితే చంద్రబాబు లేదా జగన్మోహన్ రెడ్డి మూడో వాళ్ళు ఉండకూడదు. ఆ మాట అంటలే. తెలుగుదేశం నేను మాట్లాడేది ఓన్లీ తెలుగుదేశం గురించి. ఓకే, నేను వైసీపీ మీకు నేను 2 సార్లు చెప్పా,
అసలు ఆయన ఇంతవరకు చూడలేదు. ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నేను చూడలేదు అంటున్నాను. పేపర్లో, ఫోటోల్లో, వీటిలో చూడటం కానీ. సరే, మీరు చూడలేదంటే అర్థం ఉంది, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చూడలేదు చాలా నాడు. అది సో అయితే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఛాన్స్ ఇవ్వరు మీరు? ఆ మాట అనొద్దు. దెర్ ఇస్ ఏ సీఎం క్యాండిడేట్. ఇప్పుడు మీరు మోడీ గారు కాదని ఎవరు పెడతారు అక్కడ చెప్పండి? అంటే యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. దేశ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు. ఎట్లా? వై నాట్ పవన్ కళ్యాణ్? వై నాట్ పవన్ కళ్యాణ్ కాదు, వై నాట్ సంబడి ఎల్స్ అదర్ దాన్ మోడీ? ఇప్పుడు మోడీ ఒక్కడే పైన దేవుడు ముద్రేసి పంపించలేదు. పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ సెవరల్ ఇంట్రెస్ట్ నేను మీకు పర్టైనింగ్ టు ఆంధ్రప్రదేశ్. అవునా కదా? నేను మీకు ఒక మాట చెప్తానండి, అది పవన్ కళ్యాణ్ లెవెల్. శివరాం లెవెల్లో శివరాం కూడా చేస్తున్నాడు ఇక్కడ మా ఊర్లో, కందుకూరులో. ఇంకా వచ్చి అవుట్ సైడ్ పోతే జిల్లాలో. మరి ఇట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ బి దిస్ థింగ్. మనము పవన్ కళ్యాణ్ ఆ స్టేచర్ లేదంట. స్టేచర్ అంటలే, కంపేరింగ్ విత్ సంబడి. స్టేచర్ లేకపోతే ఆయన అంత లీడర్ ఎట్లా అవుతాడు? మరి అంత లీడర్ అయినప్పుడు ఆయన సీఎం ఎందుకు కాకూడదు? మీరు అన్నిసరి నిన్న ఎవరు అంటారు, మోకాలకి బోడిగుండికి ముడి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అసలు అది ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ ఫర్ డిస్కషన్. ఆయన మాట అన్నారు, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మనం ఎదగాలి. 2009లో ఏది మిస్ అయ్యామో 2024లో మనం అది చేసుకోబోతున్నాం అని కూడా అన్నారు. నేను చెప్పేది ఒక మాట, 2009 ఏమైందో నాకు తెలియదు కానీ, ప్రజారాజ్యం సర్లేండి తెలియదు కానీ, అంటే ఆ రోజుల్లో మనం వీఆర్ నాట్ ప్రైవేట్ టు దట్ పార్టీ. అట్లీస్ట్ ఇప్పుడైతే జనసేన ఆఫ్ లైట్ కలిసి నడిచాము కొంతకాలం, 2014 నుంచి నడిచాము కొంతకాలం దూరం అయ్యాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము, నడుస్తాము. నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్ బిట్వీన్